హలో ఎవ్రీవన్, నేను శ్వేత ఐలోపురం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ చూడలేదంటే ఒకసారి వెళ్ళి అవి చూడండి. మీకు ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి బికాజ్ మనం సిరీస్ వైజ్ చేస్తున్నాము. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ రోజు వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాము అండ్ లిటిల్ ఇమోషనల్ కూడా. మన వార్డ్రోబ్లో ఉండే బట్టలతో మనకు ఉండే కనెక్షన్ ఉంటుంది కదా, ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ గురించి మాట్లాడదాం ఇవాళ. మినిమలిస్ట్ ఫ్యాషన్లో కానీ లేదా ఫాస్ట్ ఫ్యాషన్లో కానీ బట్టల్ని వదిలేయడం అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. బట్ వాట్ అబౌట్ ఇఫ్ దే హ్యావ్ మెమోరీస్ అటాచ్డ్ టు ఇట్? So it is hard kada. Let's talk about how to deal with this emotional attachment to clothes and letting it go without feeling guilty or overwhelmed. Okay, first manamu elanti memories untayi. Generally manaki nostalgia ayi undొచ్చు, లేదా లైక్ ఒక మెమరీ, అమ్మ గిఫ్ట్ చేసింది, నాన్న గిఫ్ట్ చేశాడు, లేదా ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూకి వేసుకున్న అవుట్ఫిట్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఇలాంటి మెమొరీస్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్లీ హార్డ్ టు లెట్ ఇట్ గో. బట్ నేను ఏం చెప్తానంటే ఫస్ట్ మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వై. ఇప్పుడు నేను రీజన్స్ చెప్పా కదా, ఐ మీన్ ఎగ్జాంపుల్స్ చెప్పా కదా మెమరీస్కి, అది మీరు కనిపెట్టాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇది స్టిల్ సర్వింగ్ యువర్ పర్పస్, లేదా జస్ట్ మీ ముందు స్టెప్లో మనం మాట్లాడుకున్నది ఏదన్నా మీరు కనిపెట్టింది ఉంటారు కదా, ఆ రీజన్ వల్ల వేసుకుంటున్నారా? వన్స్ యూ ఫైండ్ అవుట్ ద రీజన్ ఎందుకు మీరు వదిలేయలేకపోతున్నారు, యూ కెన్ నో హౌ టు డీల్ విత్ ఇట్. నేను ఏం చెప్తానంటే ఒకవేళ నాస్టాల్జియా అనుకోండి లేదా మెమరీ అనుకోండి, దీన్ని మనం ఎట్లా డీల్ చేయొచ్చు అంటే ఫోటో తీసుకోండి ఆర్ డిజిటల్లీ దాన్ని చెరిష్ చేయండి ఆ మూమెంట్ని. లేదంటే మీ వార్డ్రోబ్లో కాకుండా ఒక సెపరేట్ షెల్ఫ్ కానీ ఒక బాక్స్ కానీ ప్రిపేర్ చేసుకోండి, దాంట్లో ఈ ఐటమ్స్ని పెట్టండి. అండ్ యూ కెనాట్ కీప్ ఇట్ ఇన్ ద వార్డ్రోబ్ బికాస్ ఇట్ ఈస్ జస్ట్ ఆక్యుపైయింగ్ యువర్ స్పేస్. మీరు దాన్ని ఏం వాడట్లే రోజు, బట్ వదిలేయట్లేదు ఎందుకు, మెమొరీ ఉంది కాబట్టి. మీకు కావాల్సిన మెమొరీస్ని చెరిష్ చేయడం, సో దాన్ని ఒక సపరేట్ దాంట్లో పెట్టేసి అందులో పెట్టుకొని మీకు చూడాలనిపించినప్పుడు చూసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ ఎనీ క్లటర్ ఇన్ యువర్ వార్డ్రోబ్. దిస్ ఈజ్ వన్. అండ్ ఇంకోటి ఫొటోస్ అన్నాను కదా, ఆబ్వియస్లీ డిజిటల్గా కూడా మీరు చెరిష్ చేయొచ్చు బికాస్ మీకు అది చూస్తున్నప్పుడు మీకు మెమరీస్ గుర్తొస్తాయి, రైట్? దట్ ఈస్ నాస్టాల్జియా. సో యూ డోంట్ హ్యావ్ టు యాక్చువల్లీ కీప్ ఇట్. అన్ని లాజికల్గా ఆలోచించాలి, ఎమోషన్స్ ఉండవు అని నేను అనట్లేదు. స్టిల్ పీస్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనము మినిమలైజ్ చేస్తూ ఉండాలి మన లైఫ్లో. మినిమలిజం లైఫ్ స్టైల్ మనకు నేర్పించేదే అది. సో టేక్ ద పిక్చర్స్ అండ్ చెరిష్ ఇట్ డిజిటల్లీ. దానికి ఒక మంచి పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయండి, ఒక సపరేట్ ఆల్బమ్ పెట్టుకోండి, అట్లా క్రియేట్ చేసుకోండి. ఆర్ నేను చెప్పినట్టు ఒక బాక్స్ క్రియేట్ చేసుకొని అందులో పెట్టుకొని చెరిష్ చేసుకోండి. అండ్ ఇంకొక అప్రోచ్ ఏంటంటే ఒక షర్ట్ గురించి మాట్లాడదాము. ఆ షర్ట్ అంతా బాగుంది, అది ఏం ఖరాబ్ అవ్వలేదు, అంతా బాగుంది, బట్ మీకు ఫిట్ అవ్వట్లేదు ఇప్పుడు. అయినా కూడా మీరు దాన్ని వదిలేయలేకపోతున్నారు బికాస్ యూ హ్యావ్ మెమరీస్ విత్ ఇట్. ఇలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే మన లవ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి మనం దీన్ని పాస్ ఆన్ చేసేయచ్చు ఆర్ డొనేట్ చేయండి. మీ బ్లెస్సింగ్ అది వేరే వాళ్ళకు కూడా సంతోషాన్ని ఇవ్వచ్చు కదా. సో ట్రై టు డూ దాట్. ఆర్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ రీజన్ యూ కెన్ యూజ్ దిస్. మీ ఇంట్లోనే లైక్ పిల్లో కేస్లా చేసుకోండి ఆ క్లాత్ని, లేదంటే మీకు రోజు కనిపించే దగ్గర పెట్టుకోండి, మీ టేబుల్ మీద క్లాత్ లాగా కానీ సంథింగ్ లైక్ దట్. దాన్ని రీపర్పస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు శారీస్ని దుప్పటాస్ లాగా చేసుకోవచ్చు, కుర్తీస్ని పిల్లో కవర్స్ లాగా చేసుకోవచ్చు. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. వన్స్ యూ థింక్ అబౌట్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్, ఓకే దీన్ని నేను ఏమేమి చేయొచ్చు అనేసి మీరు అప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. యూ కెన్ గెట్ మోర్ ఐడియాస్. బట్ డూ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ making your wardrobe with all the clutter. It's better to let go of things. And ఇంకొక పాయింట్, let go of అంటే నాకు ఇంకో పాయింట్ గుర్తొచ్చింది ఏంటంటే when you are letting it go, you can let it go with your gratitude. It's not like you're not sacrificing it or you're not removing everything. It's all about పట్టుకొని దాన్ని లైక్ ఐ యూజువలీ డూ. నేను ఎక్కువసారి ఏం చేస్తా అంటే నువ్వు నాకు చాలా ఒక టైం పీరియడ్లో నువ్వు నన్ను చాలా సర్వ్ చేసావు, నేను నేర్చుకున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఆ స్టేజ్ ఇప్పుడు వెళ్ళింది అండ్ నౌ ఐమ్ లెటింగ్ యూ గో. దాన్ని రిలీజ్ చేస్తాను అనమాట. నేను ఇట్లా ఆ మెమరీస్ని గుర్తు చేసుకొని వాటిని చెరిష్ చేసుకొని దానికి గ్రాటిట్యూడ్గా నేను ఫీల్ అయ్యి దాన్ని పీస్ఫుల్గా లెట్ గో చేస్తా, ఎవరికన్నా ఇచ్చేయడం కానీ ఇట్లా చేస్తా అనమాట. సో దెన్ యూ డోంట్ హ్యావ్ దట్ గిల్ట్, ఏదో పడేస్తున్నావు అన్నట్టు కాదు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మెమరీస్ అనేది ఆ క్లాత్కి అటాచ్ అయి ఉండదు, ఆ యాక్చువల్ మెమరీ
అటాచ్‌మెంట్ అనేది క్లాత్ కాకుండా మెమరీకి ఉంటది. సో, మెమరీస్‌ని మనం చెరిష్ చేయొచ్చు. ఆ క్లాత్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్లీ మెయింటైన్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి మీ కళ్ళ ముందు తిరిగే వాళ్ళకి ఇచ్చేయండి. లేదంటే వేరే ఎవరికన్నా ఇస్తున్నారంటే వాళ్ళకి కూడా ఒక సంతోషాన్ని ఇస్తుందది అన్న దాన్ని మీరు గుర్తించండి. సో, దిస్ ఈస్ హౌ యూ డీల్ విత్ క్లోత్స్. ఉంచుకోవడం లేదా తీసేయడం. ఉంచుకోవాలన్నప్పుడు మీ వార్డ్‌రోబ్‌లో క్లటర్ కాకుండా వేరే దగ్గర ఉంచుకోండి. తీసేస్తున్నారన్నప్పుడు అది ఉపయోగపడేలాగా, రీపర్పస్ అయ్యేలాగా, వేరే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అయ్యేలాగా ఒక అప్రోచ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డీల్ విత్ యువర్ ఎమోషన్స్ అటాచ్డ్ టు యువర్ క్లోత్స్. దిస్ ఇస్ వాట్ ఐ డూ. సో, నేను నా జర్నీని షేర్ చేశాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I'll be back with another video on this minimalism. See you in the next one.